రైట్, రాజంపేటలో ఉన్నాం. ఇక్కడ లోపలికి కూడా ఇళ్ళకి ఇక్కడ పక్కన చెరువులో ఉన్నటువంటి వరద తాకిడికి ఇక్కడ మొత్తం కూడా ఒక గోడలు కూడా ఒక ఇంట్లో వినయ్ అంటే బస్తీ దవాఖాన డాక్టర్ అయినటువంటి వినయ్ వాళ్ళ ప్రహరీ గోడ కూలిపోయి అతను చనిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గోడ ఆ తాకిడికి ఎగిరి ముందుకు పడడంతో ఆయన గోడ దగ్గరనే ఉండడంతో అంటే నీళ్లు బయటికి కొట్టే ప్రయత్నంలో భాగంగా ఆయన అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. గోడ కూలి కూడా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా కన్నీటి పర్వంతం అవుతా ఉన్నారు. మొత్తం గోడలన్నీ కూడా నాశపట్టిపోయినాయి అన్నట్టు చూడొచ్చు. మొత్తం అంటే ఈ లెవెల్లో వాటర్ ఫ్లో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. వరద నీటి ప్రవాహంతో ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా మరి ప్రభుత్వం సహాయక చర్యల్లో విఫలమైందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. మాట్లాడిపిద్దాం మనకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో కూడా. బ్రదర్, ఏం జరిగింది అసలు? ఇక్కడ దేవుంచరం అనేది ఇక్కడ దగ్గర ఉన్నాయా, అక్కడ నుంచి వాటర్ పట్టక ఫ్లో ఎక్కువ అయిపోయి వాటర్ అనేది ఇక్కడ తణుకు వచ్చినాయి. ఇక్కడ గోడ ఉంటది, గవర్నమెంట్ హాస్పిటల్ గోడ ఉంటది. అయితే వీళ్ళ గేట్ల లోపల నుంచి ఇక్కడ గోడ ఉంటది, ఈడ కూడా గేట్ లోపల నుంచి వాటర్ వస్తే అన్న ఏం చేసిండంటే ఈ లోపలికి వెళ్ళి కొంచెం తవ్వితే వాటర్ వెళ్ళిపోతాయి అని వచ్చిండు. కానీ ఇట్లా వీలైతలే అని గోడ దుంకి అక్కడ నుంచి తవ్వేసరికి మొత్తం గోడ అనేది అన్న మీద పడిపోయి అలాగే పడిపోయి అట్లా జరిగిపోవడం. ప్రభుత్వం నుంచి ఎవరన్నా వచ్చిరా? ఇప్పటిదాకానైతే ఎవరు రాలే. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ సార్ వాళ్ళ అబ్బాయి ఇప్పుడు వచ్చారు, ఆయన వచ్చి మొత్తం చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యేలు అయితే ఎవరు రాలేరా? ప్రజెంట్ ఎమ్మెల్యే అంటే ఇంకా రాలే, తెలియదుగా. ఎట్లా ఉందన్న ఈ ఊరు? అంటే ఇది ఏరియాలు మొత్తం కూడా ముంపుకు గురైన ప్రాంతాలే కనిపిస్తా ఉన్నాయి మనకు. మొత్తం అదే ఉన్నా కరెక్ట్. పడుతుంది వర్షం 2 days నుంచి భారీ వర్షాలు ఉన్నాయి ఇక్కడ. ఈ రోజు కూడా ఉన్నది. 2 days నుంచి ఇంతే, ఎవరు కరెక్ట్ పట్టించుకోవడం లేదు, ఏది లేదు. ఊర్లో ఇండ్లు కూడా కూలిపోవడం జరుగుతుంది కానీ ఇంకెవరు పట్టించుకుంటలేరు. ఫస్ట్ ఫ్లోర్ దాకా నీళ్లు వచ్చినాయి అది అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఎందుకు మరి ప్రభుత్వం సహాయక చర్యల్లో విఫలమైందని చెప్పుకోవచ్చు? ఏమన్నా మనకు కరెక్ట్ అంటే మనకు ప్రభుత్వం ఎక్కడ తెలియదు, దానికి సంబంధించి మనకి ఏం తెలియదు. ఏం చేస్తాడు అన్నయ్య డాక్టర్ ఇక్కడ కొండాపూర్ దగ్గర డాక్టర్ అన్నయ్య బస్సీ డాక్టర్. వయసు ఎంత ఉంటుంది అన్నయ్య? 28 ఏజ్ ఉంటుంది. వినయ్ కుమార్, వినయ్ ఇప్పకాయలు వినయ్ అని. ఇది పరిస్థితి. దాదాపు ఒక 20-30 నిమిషాల పాటు ఆయనను వెతికినా కూడా ఇంతవరకు వెతికిన తర్వాత దొరికిందంట. అంటే అంత వరద ప్రవాహం ఆ రేంజ్లో ఉంటే ఆయన ఏదో గోడని అంటే ఇల్లు కూడా మునిగిపోయే ఛాన్స్ ఉంటుందేమో అన్న ఒక డౌట్ తోటి ఆయన గోడను వలగొట్టి నీళ్ళని బయటికి పంపించే ప్రయత్నంలో భాగంగా లోపల నుంచి గోడ తవ్వితే పోవట్లేవు అని చెప్పి గోడ బయటికి పోయి తవ్వడం జరిగింది. దానికి సంబంధించి గోడ బయట తవ్వడంతో ఇక్కడ ఉన్నటువంటి ఒక్కసారిగా ముందు గోడ మొత్తం కూడా కూలిపోయి నానిపోయి ఉన్నటువంటి గోడ మొత్తం కూడా కూలిపోయి ఆయన మీద పడి చనిపోవడం జరిగింది. ఆ చనిపోయినట్టు కూడా దాదాపు ఒక 30 నిమిషాల దాకా వెతికిన తర్వాత ఆయన బాడీ దొరికినట్టుగా ఆ కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు మాట్లాడేటటువంటి సిచ్యువేషన్లో కూడా లేరు. మనం వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేసినా కూడా మాట్లాడేటటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు లేరు. ప్రభుత్వం కూడా ఇలాంటి జరగకుండా ఉండడం కోసం దాదాపుగా ఒక 3-4 రోజుల నుంచి వర్షాలు పడతా ఉన్నాయి. గ్రామాలన్నీ కూడా ముంపుకు గురై కొట్టకపోతా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. కానీ ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి సహాయక చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తలేదు. ఇదో ఈ రోజు చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి నిజంగానే ప్రభుత్వం ముందస్తుగానే ఇలాంటి సహాయక చర్యలు చేపట్టాలి అనే విధంగానైతే ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు కనిపించట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు అందరూ కూడా వేడుకుంటా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం.